సిన్న మేడ సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ ఎగిరి దూకితే అంబరమందరా ఇంతకు మించిన సంబరం ఉంటదా ఎన్నడు చూడని ఆనందములోన రేలా రేల రేలా రేల మనసూర కలసేనా అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా హ్యాపీ బర్త్డే టు యు చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యు వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యు చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యు వందేళ్ళు నీకు. కొంతమందినో 1000 మందినో 500 మందినో పిలుస్తారు, పిలిచి ఒక కేక్ కట్ చేస్తారు. కేక్ కట్ చేసేలోగా కొంతమంది అంటారు తొందర కట్ చేసేయండి కేక్ అన్న కొంతమంది అంటారు, కొంతమంది అంటారు ఇంకా కట్ చేయలేదు ఇంకా భోజనాలు పెట్టలేదా అని మరికొంతమంది అంటారు. అలాగే మనం ఏ పని చేసినా సరే మనల్ని చేయనివ్వరు. మనం సరదాగా బర్త్డే చేసుకుందాము అని మనం సరదాగా ఈ కేక్ అది తెచ్చుకొని నలుగురిని పీల్చుకుంటాం. కానీ వాళ్ళు మన నలుగురి సరదాల్లోనే వాళ్ళు పాలు పంచుకోరు. మనం ఎలాగాని ఎప్పుడు కేక్ కట్ చేస్తామా, ఎప్పుడు భోజనాలు పెడతారా, ఇప్పుడు పెడతారా, ఇప్పుడు సమస్య పెడతారా, వెళ్ళిపోతాం ఏదో ఇచ్చాము అందుకే. అంతేగాని ఇలా కూర్చోపెట్టి అసలు ఈ పుట్టినరోజు దేనికి చేస్తాం, పుట్టినరోజుకి కేక్ ఎందుకు కట్ చేస్తాం, ఇలాంటి విలువలన్నీ తెలిసిన తర్వాత ఆ పుట్టినరోజు జరపాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాము. ఓకే ఫ్రెండ్స్, ఏమైతేనే బర్త్డే బాగా చేద్దామనే ఉద్దేశం, అంటే సైలెంట్గా జరపాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇదే మొదటిసారి అందరి మీద నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడని మమతల గూడే వీధిలో సంపద అంటే ఏదో 22 సంవత్సరాలు 22 సంవత్సరాలు వస్తాయా? 21 కదా, 22 అమ్మడి అమ్మ 22 ఫ్రెండ్స్, నాకు 19. అదే ఇది నేను 2005 నాన్న, 25కి నాకు 20 వస్తాయి. నాకు 21, 21 ఫ్రెండ్స్, 21 ఇయర్స్ అంటే మామూలు కాదు, ఇంటూ 3 times. సరే ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటా అంటే ఇప్పుడు నేను గోల్ అంటే ఇది పెట్టుకుందాం, ఇలా సాధిద్దాం అనేసి ఉంటుంది కదా, ఏదో చెప్పు మన ప్రేక్షకులకు చెప్పు. రెజల్యూషన్స్, న్యూ ఇయర్కి నేను ఇక్కడికి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, ఈ దారిలో వెళ్దాం అనుకుంటున్నాను, మంచి వెళ్దాం అనుకుంటున్నాను, అలా ఏదో నీకేమనిపిస్తుందో మనవి చెప్పు. ఆలోచన వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి అందరూ. బాగుండాలి, నాతో పాటు ఒక 10 మంది మంచి ఆలోచన, సూపర్. ఇదే దీన్ని నువ్వు కంటిన్యూ చెయ్యు. అయితే మనం ఇప్పుడు ఈ చిన్న కేక్ కట్ చేసిన తర్వాత నువ్వు ఈ కేక్ కట్ చేసి కటింగ్ ముందు చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఓకే రెడీ, స్టార్ట్ చేద్దామా? ఓకే, కేక్ ఇగో ఇది చాక్ పట్టుకో. ఇంకా చెయ్యి. ఓకే కట్ చేయి, నీకు ఎలా వస్తే అలా కట్ చేయి, ఏం పర్లేదు. ఇక్కడ నేను ఎవడాడు ఇరుపద్దు, కేక్ ఇరుపద్దు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే దీపు, హ్యాపీ బర్త్డే దీపు అను. మూసి అది నాన్నకు పెట్టు. తీర్చాను నేను ఇచ్చాను తమ్ముడు పెట్టు. ఓకే, నాకు పెట్టినట్టు చిన్నది యాక్షన్. అలా పెట్టి నీ చేతికి ఉంది, చేతికి ఉంది.
హ్యాపీ బర్త్డే టు యూ. పాడైపోతుంది హ్యాపీ బర్త్డే అందరికి ఉంది. నుంచి మీ అమ్మ వస్తే అరే ఇది ఇలా పెట్టిరా ఫ్రిడ్జ్ లో పెట్టి తింటారు కదా కడుక్కోవాలి మేడం ఇలా ఉంటే ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ దేవుళ్ళందరికీ మా దీపు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మీ కేక్ మొక్క మీరేమో బాధపడకండి పిల్లలని అందరం కలిసి చేసుకున్నాం. సో థ్యాంక్ యూ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. సబ్స్క్రైబర్స్ కి ఒక మొక్క అలా పట్టుకో చెప్పు. మా సబ్స్క్రైబర్స్ కి మా ఫాలోవర్స్ కి మా డాడీ యూట్యూబ్ ఛానల్ ఉంది రమేష్ సారా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, అలాగే మా తమ్ముడు మణితేజు బ్రాకర్ ఆ యూట్యూబ్ బ్రాకర్స్ కూడా అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ సమర్పణం తిని. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన దీపుకి దీపు రెడీ ఇచ్చి రెడీ చేతుల మీద ఇద్దరు కలిసి బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్ యూ ఓపెన్ చేయి ఇది ఏడవద్దారా అది నొరగారా తీ పీకే నాకే అలా పట్టింది ఎక్కువ. ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి బర్త్డేస్ ఏమైనా జరుపుకోవాలంటే కింద రమేష్ సార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా నాన్న ఇలాంటివి చేస్తూ ఉంటారు, వచ్చి మంచి మాటలు చెప్తుంటారు. ఫ్రెండ్స్ మీకు ఎలాంటివి అలాగే మీకు అలాంటి ఫంక్షన్స్ కూడా ఆయన సహాయకారం చేస్తూ ఉంటారు. అంటే రిటైర్ పెన్షన్స్ చేస్తారు, నెక్స్ట్ ఏమో మెచ్యూర్డ్ ఫంక్షన్స్ అంటే రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి, నెక్స్ట్ ఏమో 30 సంవత్సరాలు అయిన వాళ్ళకి చేస్తుంటారు పెన్షన్స్. మీ కుటుంబ సభ్యులు మీరు చేయాలనుకుంటే మా నాన్నగారి కింద సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మా నాన్నగారు చేస్తారు ఫ్రెండ్స్. సో ఇదిగోండి మన అదిగో వచ్చింది ఫ్రెండ్స్. ఎలా ఉంది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇది దీపుకి మా డాడీ ఇచ్చారు. కనిపిస్తుందా ఫ్రెండ్స్? అది దీపు చూడు ఎలాగుంది. ఎవరు నేను నాన్న నువ్వు కింద నేను అక్కడ కింద ఎన్ని ఉన్నాయి? 3 ఎలాగున్నాయి? ఆర్ట్ సింబల్లో కళ్ళు మూస్తారు కదండి. ఇది జరిగితే ఓపెన్ అయ్యా ఉంది ఇంట్లో ఖర్చు పెట్టారు. ఫ్రెండ్స్ ఇదైతే ఇది నా బర్త్డేకి దీపు ఇచ్చిన గిఫ్ట్. ఇది కొంచెం మనం ఎక్కువ చేసాం, మనకు రావు సింపుల్ కమ్ స్టాటిక్. ఇదిగోండి ఇప్పుడు 2 వచ్చాయి, దీపుకి నాదొకటి. నా ఫ్రేమ్ దీపు ఫ్రేమ్. అంటే ఇక్కడైతే నేను ఒక్కనే ఉన్నాననేసి ఇది మణిదీపుకి ఇచ్చాడు, అది మణితేజ్కి ఇచ్చాడు. ఈ 2 రావాలంటే మా నాన్న డబ్బులు ఇచ్చారు రెండింటికి. ఇది అంతా ఆడడానికి కారణం రమేష్ గారు ఓకే థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా జరిపించుకోండి ఇంట్లో. మీరు చక్కగా ఇంట్లో నలుగురు కూర్చొని చేసుకోండి, హ్యాపీ బర్త్డే చెప్పుకోండి, సంతోషంగా ఉండండి, ఏ టెన్షన్ ఉండదు, రిలాక్స్గా. మనం ఎంత చక్కగా చేసుకున్నాం చూసారు కదా, మీరు అలాగే చేసుకోండి. అలా చేసుకుంటారనుకో మేము ఆశిస్తున్నాం. మీరు నలుగురితో చేసుకోండి, వద్దని మేము చెప్పడం లేదు, కానీ ఈ ఆనందం మనం అనుకునే వాళ్ళతోనే ఉండదు. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నాను, మన అనుకునే వాళ్ళతోనే ఉంటది. సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్. 2 యూట్యూబ్ ఛానల్స్